జిల్లా గూడూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఇన్ఛార్జిగా గురవయ్య నియామకంపై స్థానిక నేతలు తిరుగుబావుట ఎగురవేశారు. అసంతృప్తిని చల్లార్చడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రంగంలోకి దిగిన నేతలు మాత్రం వెనక్కు తగ్గనుంది. గూడూరు వైసీపీలో ఇన్ఛార్జ్ నియామకం చిచ్చు రోజు రోజుకు ముదురుతోంది. గురువయ్యను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడాన్ని మెజారిటీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ ఇప్పటికే గ్రామాలు, మండలాల వారీగా సమావేశమై తీర్మానాలు కూడా చేశారు. తొలుత ఈ తిరుగుబాటును వైసీపీ పెద్దలు లైట్ తీసుకున్నప్పటికీ కొత్త ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాలకు స్థానిక నేతలు పూర్తిగా దూరంగా ఉండడంతో సిట్యుయేషన్ సీరియస్నెస్ అర్థమైంది. వైఎస్ జగన్ నిర్ణయానికే స్థానిక నేతలు ఎదురు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. గూడూరులో పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రౌండ్ టేబుల్ చర్చలకు పంపింది. జిల్లా పార్టీ కార్యాలయంలో గూడూరు ముఖ్య నేతలతో మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో మిథున్ రెడ్డికి నేతల నుంచి తీవ్ర నిరసన, ఆక్రోశం ఎదురైనట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జ్ ఎంపికలో తమ అభిప్రాయాలను కనీసం అడగరా, మేమంతా పనిచేయటానికి కూడా పనికిరామా అంటూ కొందరు నేతలు మిథున్ రెడ్డి ముందే ఫైర్ అయినట్టు సమాచారం. చాలా కాలంగా పార్టీకి సేవలందిస్తున్న కుటుంబాలను, సీనియర్ నేతలను పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంపై నేతలు మండిపడ్డారు. కేవలం ఆర్థిక బలానికి ప్రాధాన్యత ఇస్తూ ఇన్ఛార్జ్ను ఎంపిక చేశారంటూ నేతలు ఓపెన్ గానే ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని అధిష్టానం పునరాలోచించాల్సిందేనని స్పష్టం చేయడంతో మిథున్ రెడ్డి సైతం షాక్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కీలక సమావేశానికి మాజీ ఇన్ఛార్జ్ మేరిగ మురళి, సీనియర్ నేతలు పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరు కాకపోవటం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. గూడూరులో రాజుకున్న ఈ ఇన్ఛార్జ్ వివాదంపై జగన్ వెనక్కు తగ్గుతారా లేక పాత నిర్ణయానికి కట్టుబడతారా అనేది వేచి చూడాల్సిందే.